మీనాగ్ నరహరి శెట్టి 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంత కీ రోల్ పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో జనసేన కీలక భూమిక పోషించింది. అయితే ఎప్పటికీ కూడా సంస్థాగతంగా ఆ పార్టీ బలపడలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ పార్టీ అధినాయకత్వం నుండి జనసేన శ్రేణుకు భరోసా లభిస్తుంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ తన సత్తా చాటుతుందని ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. అయితే ఇదంతా కేవలం జన సైనికుల కంటి తుడుపు చర్యల్లో భాగమేనని, టీడీపీ కబంధ హస్తాల్లో నుంచి జనసేన బయటకు రావడం లేదని వైసీపీ ఆరోపిస్తుంది. ఎప్పుడు జనసేన టీడీపీ విడిపోతాయా, మళ్ళీ మేము అధికారాన్ని చేకించుకుంటామా అంటూ గోతికాడ నక్కలాగా వైసీపీ చూస్తుందని టీడీపీ ఘాటుగా వ్యాఖ్యానిస్తుంది. ఏదేమైనా రాజకీయ పార్టీలు ఏవైనా రాజకీయమే చేయాలి, కానీ రాజకీయం చేయకుండా ఒక సోషల్ సర్వీస్ సంస్థలాగా నడుపుతామంటే క్యాడర్ నిలవడం కష్టమని జనసేనను ఉద్దేశించి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బెజవాడలో జనసేనకు ఎంతటి ప్రజాబలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ బెజవాడలో 2 నియోజకవర్గాలను కైవసం చేసుకుని స్వల్ప ఓట్ల తేడాతో మరో నియోజకవర్గాన్ని చేజార్చుకుంది. 2019 ఎన్నికల్లో కూడా 1,00,000 ఓట్లకు పైగా సాధించి జనసేన పార్టీకి ప్రజాబలం బెజవాడలో ఎంతుందో చెప్పకనే చెప్తుంది అంటున్నారు. అలాంటి బెజవాడ మీద ఎందుకు జనసేన కాన్సన్ట్రేట్ చేయటం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. క్యాడర్ను నడిపే లీడర్ లేక బెజవాడ జన సైనికులు బోరున విలపిస్తున్నారంటున్నారు. మరి జనసేన బెజవాడ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందా? లోకల్ ఎలక్షన్లలో తాము ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడ సీట్లు తెచ్చుకుని తప్పక విజయాన్ని సాధిస్తుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ఇక రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్లో జాయిన్ అవుతారు. ముందుగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. లక్ష్మీకాంత్ గారు, ఏంటి సార్ జనసేనలో జోష్ వస్తుంది అనుకోవాలా, లేదంటే జనసేన పార్టీలో సంస్థాగతంగా బలపడలేదన్న నైరాశ్యం ఉందనుకోవాలా? ప్రతిరోజు కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాల తర్వాత ఎంత బలంగా ఉన్నామో చూసుకోవాల్సిన జనసేన పార్టీ ఇప్పటికీ కూడా బలపడుతూనే ఉండడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, ఏమంటారు? సార్ ముందు మీకు ప్యానెల్లో సభ్యులకి, ఏనైనా వీక్షకులకి అందరికీ నమస్తే. నమస్తే. గత కొద్ది రోజులుగా జనసేనకి సంబంధించి కొన్ని స్వతంత్రంగా అంటే కూటమిలో భాగంగా కాకుండా స్వతహాగా జనసేన పార్టీ పెట్టుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో నాదెండ్ల మనోహర్ గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయినా కానీ, కందుల దుర్గేష్ గారు అయినా కానీ, ఇటువంటి వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యల్ని ఏదో ఒక భూతత్వంలో పెట్టి ఒక పట్టాన ఏదో వైరం వచ్చింది కూటమిలో, దాని విధంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని విష ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే లక్ష్మీనాథ్ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు జనవరిలో పెట్టిన మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ద్వారా, అంటే పార్టీలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పదవులు ఖచ్చితంగా ఇవ్వాలన్న ఉద్దేశం మీద పార్టీలో రేపు ఆగస్టులో విడుదలయ్యే పదవుల గురించి పవన్ కళ్యాణ్ గారు సంస్థాగతన ఇప్పుడు దాన్ని ఒక నిర్మాణం చేయడానికి కృషి చేస్తున్నారు. ఆయనకి సర్జరీ జరిగినా కానీ పార్టీలో కమిటీలు వేసే విధం మీద ఆయన పరిశీలనలో ఉన్నారు. సో ఇటువంటి స్టేజ్ల మీద, ఇటువంటి సభల మీద కొత్త ఉత్సాహాన్ని కానీ నింపాలన్నా, ఇప్పుడు ప్రధానంగా టీడీపీలో 134 సీట్లు ఉన్నటువంటి టీడీపీకి ఇప్పుడు జనసేన ఒక 21 సీట్లతో, అంటే 21 సీట్లకి 21 సీట్లు గెలిచినా గానీ ఇక్కడ మనం ఇంకొంచెం ఉత్సాహం రావాలి, రేపొద్దున ఇంకా మనం ఎక్కువ గెలిచి చూపించాలి అన్న కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజాన్ని, స్ఫూర్తి నింపడంలో అక్కడ తప్పేం లేదు సార్. దాన్ని ఇవాళ రోజున ఏం చేస్తున్నారంటే పార్టీ బలహీనంగా ఉందని మాట్లాడడం, లేదంటే పార్టీలకి వైరం వచ్చిందనడం, లేదంటే అంతర్గత విభేదాలు అయ్యో వచ్చినాయి అనడము, దీన్ని ఒక భూతత్వంలో పెట్టి చూస్తున్న విధానం. అయితే సార్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కూటమి అనేది 15 సంవత్సరాల పాలన. ఇవాళ పాలన ఉన్నా లేకపోయినా ఎటువంటిదైనా కానీ కూటమి రేపు పొద్దున్న 15 సంవత్సరాలు అయితే కలిసి నడుస్తుందనే దాంట్లో సందేహం లేదు.
దానికి ప్రధానంగా సాక్షాత్ అంటే ముఖ్యమంత్రి పార్టీ బలంగా లేదు అని వేరే వాళ్ళు మాట్లాడటం కంటే కూడా రీసెంట్గా మన పార్టీ ఇంకా బలపడాల్సి ఉంది అని చెప్పి మీ పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడటం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ రోజుల్లో అప్పుడంటే మేము 15% అలా చేసాం కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడున్న బలం పెడతాం బట్టి ముందుకు వెళ్తామని చెప్పడం, ఇదంతా కొంత గందరగోళానికి క్రియేట్ చేసింది. ఇంకా బలపడాలి పార్టీ అనే మాటను మాట్లాడిందే మీ మనోహర్ గారు కదా, దాని గురించి ఏమంటారు? పార్టీ బలపడాలి అంటే ప్రజాక్షేత్రంలో మేము చాలా బలంగా ఉన్నాం సార్. కూటమిలో ఒక భాగమై ఉన్నాం సార్. అటువంటి దాంట్లో 21 సీట్లు కాదు, ఈ రానున్న ఎలక్షన్ లో ఇంకొంచెం నూతన ఉద్దేశంతో మేము పుంజుకోవాలన్న ఉద్దేశం మీద కార్యకర్తలకి స్ఫూర్తి పెంచిన విధానాన్ని వక్రీకరించి చూడటం. అది మీరు ఒకసారి పూర్తిగా ఏంటంటే ఆయన అన్న వాక్యాలను ఒకసారి ఫస్ట్ నుంచి కైకలూరులో అన్న మాటలు కానీ నిన్న విజయవాడలో అన్న వ్యాఖ్యలు కానీ ఒక్కసారి ప్రస్ఫుటంగా ఒక్కసారి పూర్తిగా చూడండి, క్షుణ్ణంగా చూస్తూ ఉండంటే మీకు విధానం అర్థమవుతుంది. ఓకే, విజయవాడలో ఆయన మాట్లాడిన దానిలో ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు. విజయవాడలో ఆయన ఏం మాట్లాడారో ఎస్ మీ మాటకు అడ్డొచ్చాను. విజయవాడలో ఆయన మాట్లాడి ఒక బయట ప్లే వద్దు చూద్దాం. మనోహర్ గారు మాట్లాడింది బయట ప్లే చేయండి. విజయం కోసం పనిచేసే వ్యక్తులు చాలా మంది జనసేన పార్టీలో వారి పదవుల కోసం ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థానంలో ఉండాలి, ఆయన ద్వారానే మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు 99% జనసేన పార్టీలో ఉన్నారు. ఒక నాయకత్వం కోసం, ఒక సీటు కోసం పనిచేసే వ్యక్తులు కాదు. జనసేన పార్టీ గెలవాలి, నియోజకవర్గాల్లో బలంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పటిష్టం చేయాలని కోరుకునే ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి నేను భరోసా ఇస్తున్నాను. ఈ సమావేశం ఏర్పాటు చేసింది మీకోసం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, అది మరొకసారి మీ అందరికీ నేను మీ దృష్టి తీసుకొస్తున్నా. వినాలని వాళ్ళు కోరుకుంటున్నారు, వినాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి, వాళ్ళకి ఆ సమయం ఇవ్వండి, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి. జనసేన పార్టీ మీకోసం ఉందని ఒక నమ్మకం వాళ్ళు కల్పించండి. దానికోసమే ఈరోజు వేదిక పైన ఉన్న మా నాయకత్వం మీ అందరం కూడా మీ దగ్గరికి వచ్చామని, పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా. పేపర్లు లేవు, కావాలని రాయించుకునే వార్తలు అలవాట్లు అసలే లేవు మనకి. చేసిన పని చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. సోదరుడు దుర్గేష్ గారు చెప్పారు ఇందాక, అసలు ఈ రోజున భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖని 2వ స్థానానికి తీసుకెళ్లిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకెళ్లారో మీరు చూశారు. మనమే పెద్ద పెద్ద పబ్లిసిటీలు చేసుకోలేం, కష్టపడతాం. దేనికోసం ప్రజలు మనకి ఓట్లేసారో అది మర్చిపోం, దానికోసం నిలబడతాం. ఏదైతే ప్రజల్లో మనం కార్యక్రమాలు చేసి మాట ఇచ్చామో ఆ మాటకి మనం విలువిచ్చి ఈ రోజు కూడా నిలబడుతున్నాం ప్రభుత్వంలో. ఏ కార్యక్రమం చేసినా ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి మనం ఇంకా దగ్గర తీసుకెళ్ళగలుగుతాం ఈ కార్యక్రమం అనే ఆలోచనతోటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా క్యాబినెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. పర్యావరణం గురించి కానివ్వండి, అభివృద్ధి గురించి కానివ్వండి, సంక్షేమం గురించి కానివ్వండి, గ్రామాల్లో ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీరే ఆ నిర్ణయం తీసుకోండి అనే ఆలోచనతో ఆయన పటిష్టం చేశారు మన పంచాయతీరాజ్ శాఖని, గ్రామాల్లో ఉన్న వాతావరణాన్ని. ఈరోజు విజయవాడలో 64 డివిజన్లో కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది, దయచేసి మీరు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, సమస్యలపైన మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఏ రోజైతే మీకు అటువంటి అవగాహన ఉందో ఆ రోజు మీకు బలంగా ప్రజల పక్షాన నిలబడగలుగుతారు. పార్టీలో కూడా ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మీరు అడగండి, ప్రశ్నించండి. మా నాయకత్వాన్ని, మమ్మల్ని అందరినీ కూడా మీరు అడగచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే గారు ఇట్లా మాట్లాడిన దానికి ప్రాబ్లం లేదు, కానీ కైకలూరులో ఆయన మాట్లాడిన దానికి అనేక మంది జన సైనికులు కూడా నిరాశల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మళ్ళీ దిద్దుబాటు చర్యల్లో భాగంగా మళ్ళీ మనోహర్ గారు ఇలా మాట్లాడారని చెప్పి వస్తున్న మాటల్లో వాస్తవం ఉందా సార్? ఇప్పుడు క్షేత్రస్థాయిలో అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేద్దాం అన్న ఉద్దేశం, ఇటువంటి మాటలు, ఇటువంటి వ్యాఖ్యలు ఏమన్నా వస్తా ఉన్నట్టు ఇటువంటి డిబేట్లలోనో ఏదైనా న్యూస్ ఛానల్లో కూర్చోనో పార్టీకి సంబంధించిన ప్రతినిధులు అయితే దాన్ని విభేదిస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు, దానికి తగ్గట్టుగా ధీటుగా సమాధానం చెప్తారు. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. పార్టీకి బలమైనటువంటి కార్యకర్తల్ని మభ్య పెడుతూ
పార్టీని బలపెట్టాల్సిన నాయకులు ఇవాళ వర్గాలుగా ఇవాళ జనసేన పార్టీలో జనసేన జెండా కప్పుకొని బ్యానర్లు పెట్టుకోవడమే తప్పించి ఏమాత్రం పార్టీ అభివృద్ధి కానీ నియోజకవర్గ ఒక సంక్షేమం గురించి కానీ పాటుపడిన వ్యక్తులు ఇవాళ రోజున కొంతమంది వ్యక్తులు మనోహర్ గారి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు అటువంటి వారిని మాట్లాడాలి అంటే, అటువంటి వారిని చీవట్లు పెట్టాలంటే, అటువంటి వ్యక్తుల్ని విభేదించాలంటే ఇటువంటి సమాస్థానాలు కరెక్ట్. నియోజకవర్గాల ప్రకారంగా, జిల్లాల ప్రకారంగా మీ జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది, మీరు ఈ విధంగా చేయకూడదు అన్న విధానంతో మనోహర్ గారు కానీ, దుర్గేష్ గారు కానీ, ఎవరైనా కానీ జనసేన పార్టీకి సంబంధించిన పట్టుబొమ్మలు ఎవరైనా కానీ మాట్లాడినప్పుడు దాన్ని మనం తీసుకోవాల్సిందే, ఆచరణలో పెట్టాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ వారు నాయకులు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వర్గం ఒకటే ఉంటుంది. ఇక్కడ మీ వర్గము, నా వర్గము, టీడీపీ వర్గము, బీజేపీ వర్గము కాదు. క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ వ్యక్తులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పిన మాటలకే ఆచరణ స్థాయిలో నడుచుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కాకుండా వాటిని తొక్కుతూ ఇక్కడ విభేదాలు సృష్టిస్తూ వర్గాలు పెట్టుకుంటూ, లేదంటే ప్రోటోకాల్ పాటించకుండా నాయకులు ఫోటోలు పెట్టుకుంటా ఇటువంటివన్నీ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇటువంటి వాటిలో వస్తాయి. అటువంటి వాటికి ఇటువంటి సభలే మాట్లాడతారు. ఇప్పుడు ఇటువంటి మాటలు ఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కలిపి ఒక సభాస్థలం మీద పెట్టుకుంటే దాంట్లో మీరు వ్యతిరేకించవచ్చు మీడియా ఛానల్స్. ఇది స్వతహాగా రానున్న ఎలక్షన్స్ కోసం, రేపొద్దున జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ల కోసం కార్యకర్తలను ఉత్తేజపరచాలన్నా, కార్యకర్తలు బలహీనంగా ఉన్నామని చెప్పేసి చెప్పాలన్నా, వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో రేపు పనిచేయాలన్నా ఇటువంటి మాటలు మాట్లాడాలి. పార్టీలో ఓన్లీ అభివృద్ధే కాదు, పార్టీలో బలమే కాదు, ఇటువంటి వారు కూడా ఉన్నారని చెప్పేసి తెలియజేయాల్సిన పరిస్థితి సార్ నాయకులకి. ఆ తర్వాత ఇవన్నీ తెలుసుకుంటేనే రైట్ లక్ష్మీకాంత్ మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. ఎస్, మళ్ళీ ఇస్తా మీకు నేను. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. సంబంధించింది కదా ఇద్దరికి ఉమ్మడిగా. లేదు అలాగదు. మీరు దీని మీద మీరు మాట్లాడాలి, మీరు తర్వాత మళ్ళీ టీడీపీ ఒకేసారి ఇద్దరు వాయిస్ మాట్లాడితే కరెక్ట్ కాదు. అది నేను మీకు ఇస్తున్న కారణం ఉంది దానికి. ఎస్, దీనిలో యా చెప్పండి. మీకు అజయ్ గారికి, లక్ష్మీకాంత్ గారికి, అయ్యప్ప గారికి, అక్షర సత్యం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున తొలి ఏకాదశి శుభాకాంక్షలతో. థ్యాంక్ యూ సార్. మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎస్, ఏంటి మోహన్ రెడ్డి గారు, ఏంటి జనసేన పార్టీ లోకల్గా కూడా సంస్థాగతంగా బలం చేకూర్చుకోబోతుందట. రానున్న రోజుల్లో ఎక్కడైతే సంస్థాగతంగా తన బలంగా ఉందో తన సత్తా చాటుతుందట. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. కానీ వాళ్ళు విడిపోవాలని మీరు కోరుకుంటున్నారని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇంకొకటి, మీరు ఇందాక మనోహర్ గారు మాట్లాడింది విన్నారు. పేపర్లు లేవు, మాకు కావలసిన వార్తలు రాపించుకునే అలవాట్లు అసలు లేవు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? లొకేషన్ గురించి. దానికి ఎందుకు డౌట్? మాకుండేది ఒక పేపర్, ఒక టీవీ, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళకి ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి, దాంట్లో గురించి ఎందుకు చెప్పాలా? ఆయన బ్రేక్ అయింది. మోహన్ రెడ్డి గారు బ్రేక్ అయ్యారు. వినిపిస్తుందా? మాట్లాడండి. వినిపిస్తుందా? మాట్లాడండి. ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడారు ఆయన, మీరు ఇలా చెప్తున్నారు. లక్ష్మణ గారు, ఎస్ మీ వాయిస్ వినబడుతుంది, మీరు స్ట్రక్ అయ్యారండి. ఇప్పుడు వినబడుతుంది, చెప్పండి. కంటిన్యూ. కాబట్టి అది మాకు సంబంధించింది కాదు, కానీ మేమైతే ఎప్పుడు కూడా ఓపెన్ గానే చెప్తాం. అది ఓపెన్ గానే ఉంటుంది, దాని గురించి మాకు సంబంధించిన వ్యవహారం కాదు. మా సోదరుడు లక్ష్మీకాంత్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 15 సంవత్సరాలు మా బంధము అని. ఇప్పుడు 5 సంవత్సరాలు కదా, గతంలోనూ ఒక 5 సంవత్సరాల పైన అయింది కదా, ఇప్పటికి దాదాపు 12-15 సంవత్సరాలు అయింది కదా. ఇంకొక 15 సంవత్సరాలు అయితే అప్పుడు ఎంత అవుతుంది? పార్టీ వయసు 30 సంవత్సరాలు. దాదాపు ఆయనకు కూడా రిటైర్డ్ స్టేజ్ వచ్చింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. 30 మా నాయకుడు కూడా ఒక మాట అన్నాడు, మీకు తెలిసిన లేదు, ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకో 30 సంవత్సరాలు మనమే అని అన్నట్టు. సరే, అది దాని అవుతుందా కాదనేది పక్కన పెడితే 30 సంవత్సరాలు ఇప్పుడు రిటైర్డ్ అయినప్పుడు
మీకు మీరు మీరు గ్రామ స్థాయిలో పెంచుకోకపోతే ఇదే పరిస్థితిలో మీరు ఎలక్షన్ లో పోతే మీకు ముఖ్యమంత్రి ఇస్తారనేది ఇక్కడ చేసుకొని చెప్పండి. నేనే మిమ్మల్ని విమర్శించలే, పొగళ్ళా. ఇక్కడ చేసుకొని చెప్పండి. ఇదే స్థాయిలో మీరు పోతే మీకు 15 ఏళ్ళుగా వాళ్ళతో కలిసి పని చేస్తే మీకు ముఖ్యమంత్రి అవకాశం వస్తుంది. అంటే మీకు ముఖ్యమంత్రి రాకపోయినా పర్వాలేదా, కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే మేము పనిచేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే మేము ఉన్నాము, లేదా రేపు లోకేష్ గారిని అయినా ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమే, కానీ 15 సంవత్సరాలు మా పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం లేదు అని. రెండోది, ఇప్పుడు పార్టీ గ్రామ స్థాయిలో బాగుంది అంటున్నారు. రైట్, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఎందుకంటే అతనికి ఉందా లేదా అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గ్రామ స్థాయి నుండి అందరికీ తెలిసిన వ్యక్తే. అతనే ఆషామాషి వ్యక్తి అయితే కాదు, అందరికీ తెలిసిన వ్యక్తే. సేమ్ తమిళనాడులో విజయ్ ఏ విధంగా తెలిసినోడో ఈయన కూడా ఆ విధంగా తెలిసినోడు. దాన్ని మనం పంపించడంలో విఫలమవుతున్నాం కాబట్టి మనను జనము దూరంగా సర్దుకుంటున్నారు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే తప్ప, మనం జనము మిమ్మల్ని అక్కడ తమిళనాడు ఒకటి ఆంధ్ర ఒకటి ఆడ సినిమా అభిమానులు ఉన్నారు, ఇక్కడ సినిమా అభిమానులు ఉన్నారు. తమిళనాడులో విజయ్కి ఎంత క్రేజ్ ఉందో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా పరంగా అంతే క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉన్నప్పుడు ఆ లెవెల్లో మీరు వెళ్ళితే మీ పరిస్థితి వేరుగా ఉంటుంది. సరే, అదేదో మీకు ధైర్యం లేకుండా గెలుస్తామో గెలిచలేమని చెప్పో, లేక ఒకసారి పోటీ చేసినారు, ఆ పోటీ చేసినప్పుడు మీరు ఓడిపోవడము, రకరకాల కారణాలతో మీకు భయం ఉంటే, కనీసం అవకాశం వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీ పార్టీ 21 సీట్లు గెలిచిన తర్వాత గ్రామ స్థాయిలో ఇప్పటికైనా నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఒక్కటైనా మీరు జరిగిందా? ఎట్లా పార్టీ బలోపేతం అవుతుంది? ఎట్లా నమ్ముతారు క్యాడరు? ఎవరు మీరు ఏమని అనుకుంటారు? కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారు. అరే, చంద్రబాబు నాయుడు గారిని చూడని వ్యక్తి కాదు సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూడకుండా ఉంటే, ఆయన ముఖ్యమంత్రిగా లేకుండా ఉంటే, ఆయన కొత్తగా వచ్చి ఉంటే, అవును ఇలాంటి వ్యక్తులు మనం అంతా కలిసిపోతే ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా అనుకొని ఒకవేళ పార్టీ మీ పార్టీ వాళ్ళ పార్టీ డెవలప్ అయితే రావచ్చు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి వద్దనుకున్న తర్వాత, గెలవలేమని చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు నేను స్వయంగా పోతే గెలిచలేనని ఆయన మనసులో పడింది కాబట్టి ఫస్ట్ ఆయన 99లోనే బీజేపీ మంచి ఊపు వచ్చినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత 14కి వచ్చేటప్పటికి 14లో మళ్ళీ ఆల్రెడీ బీజేపీకి నరేంద్ర మోడీ ఈ అవకాశాలు, దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు, దాంతో పాటు రాష్ట్ర విభజన, దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ రాజకీయ నాయకుడు, ఇవన్నీ కలిపినప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో 19లో ఓడిపోయినారు సింగిల్ గా వచ్చినప్పుడు. మళ్ళీ 24కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను ఓడిపోతానని వాళ్ళ. అంటే ప్రధానంగా ఇంకొకటి విశ్లేషకులు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి ఏంటంటే, నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు దేశం ఫస్ట్, నాకు రాష్ట్రం ఫస్ట్ అని. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఎంతకైనా తగ్గుతానంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మిన వ్యక్తులు, ఆయన కోసం పనిచేసిన వ్యక్తులు సమిధులు అవుతున్నారని పట్టించుకోవట్లేదని అభిప్రాయపడుతున్న వారి మాటల్లో వాస్తవం ఉందంటారా? అది కాదండి, ఇప్పుడు మనం ఉన్నాము, సరే ఆయన భావం ఆయన పుణ్యలేదు, మన భావం మనం చూసుకుందాం. మనం మనిషిగా పుట్టిన తర్వాత మన కాళ్ళు, మన కడుపు, మన తల, మనం ఏదైనా పార్ట్లు బాగలేకపోతే వాటిని బాగా చేసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. వేరే వాళ్ళు వచ్చి మనం బాగా చేయరు కదా. మనం బాగున్న తర్వాత ఎవరు మనం నమ్మి మనం పెళ్లి చేసుకుంటాం, మన భార్య ఉంటుంది, ఆమె చూడాల్సిన బాధ్యత మందే కదా. ఆ తర్వాత మన ఇద్దరికి కలిసి పుట్టిన సంతానం ఉంటుంది, ఆ సంతానాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా, బయట వాళ్ళు కాదు కదా. ఇది అయిపోయిన తర్వాత నీ కుటుంబ సభ్యులా, లేక నీ ఊరా, నీ తల్లిదండ్రుల, వాళ్ళందరినీ చూసుకున్న తర్వాత నువ్వు గ్రామాలు, నియోజకవర్గాలు, రాష్ట్రము, దేశము. ఇక్కడ మనం కాదని చెప్పి దేశం గురించి మాట్లాడితే ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేశమే మీరు చెప్పినట్టు ముందు దేశం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమం సమంజసమైందా కాదా? భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు, ఇతర పార్టీ వాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా మంచిది. నీట్ ద్వారా 25 మంది చనిపోవడం జరిగింది. దాదాపు ప్రతి సంవత్సరం 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి పేపర్ కూడా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళను మనం ఆ దేశభక్తి మనకు ఉంటే, ఆ దేశానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు దానిపైన మాట్లాడాల్సిన బాధ్యత మనం తీసుకోకుండా, మనకు విదేశీ శక్తులు వచ్చినాయి, దాంట్లోకి దొరుకుతాయి, దాంట్లో ఏదో చేస్తాయి. ఎట్లా సార్? మన చేతిలో అధికారం ఉండి, మనం రాష్ట్రంలో కేంద్రంలో అధికారం నుండి విదేశీ శక్తులు వచ్చేటప్పుడు మనం గమనించలేని పరిస్థితులు ఎట్లుంటుంది? విదేశీ శక్తులు వచ్చినాయా లేదా చూడాల్సిన బాధ్యత ఉంది కదా. చిన్న పిల్లలు, స్టూడెంట్స్ జుట్టు పట్టుకొని ఈడ్చి, కాల్చి, కొట్టి, ఇది వేరే టాపిక్.
టాపిక్ డైవర్ట్ అయితే నేను మళ్ళీ మాట్లాడతా మీతో మోహన్ రెడ్డి గారు. ఇస్తా మీ అభిప్రాయం గురించి మాట్లాడుకుంటే దేశం గురించి మనం చర్చించాల్సిన బాధ్యత ఉంది. దేశం గురించి స్పందించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో పాటు అందరూ సినిమా యాక్టర్లు దాదాపు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకు, ఆ ధర్నాకు మనం కూడా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. లేదా మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ప్రధానమంత్రి గారితోనో విదేశాంగ మంత్రి గారితోనో మాట్లాడి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి కాక్రోచ్ పార్టీకి మద్దతు? మొన్ననే చెప్పారు, మీకు తెలిసినో లేదో. జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ పార్టీకి ఈ విధంగా ఉంటే కాక్రోచ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ జరిగింది, ఇక్కడ కూడా ప్రమాణమైన లీకేజ్ జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం కాదు దేశం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా బలంగా చెప్తారా, చెప్పగలరా? బలంగా ఎందుకు చెప్పరు? బలంగా చెప్తారా చెప్పరా కాదబ్బా, మనం అధికారంలో ఉండే వాళ్ళం, మనం ముందు మాట్లాడాలి కదా. మంది పెట్టి ఇప్పుడు మీరు వంట చేసుకొని తింటున్నారు, తినేటప్పుడు మేము వంట కోసం తిరుగుతున్నాం, తిరిగేటప్పుడు ముందు మేము పారే అంటే ఎట్లా? మీదేదో మాట్లాడండి. కొడాలి నాని గారు నా మైక్ పీకేశారమ్మా, నేను ఎట్లా మాట్లాడతానమ్మా అని నా పోస్ట్ పీకేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు కూడా. నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి ఏ పోస్ట్ ఆ పోస్ట్ గీస్ట్ అనుకుంటే టైప్, కానీ నేను ఆ పోస్ట్ గురించి కాదు. కొడాలి నాని గారు కాదమ్మా నీ పోస్ట్ పీకేస్తే ఏం మాట్లాడతావు అని అన్నారు చూడండి. కూడా కత్రోచులు అవుతాము అని చెప్పినటువంటి సందర్భం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు అంతే తప్ప మీరేదో పోస్ట్ అంట ఏమే ప్రధానమంత్రి పోస్ట్ కాదు. ఆయన మంత్రి ప్రధానమంత్రి ప్రెస్ మీట్ సార్, ప్రధానమంత్రి గారిని గట్టిగా ఏదైనా అడుగుదామంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి మాట పెక్కలదని బయట టాకు. మీరు అనుకుంటారులే, ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం మీటింగ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వేలాది మంది జనంలో అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు మాకు ఉన్నటువంటి సంబంధం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం మాత్రమే తప్ప మీరేదో మీకు మాకు వేరే సంబంధాలు ఏమీ లేవని చెప్పి డైరెక్ట్ చెప్పినటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రధానమంత్రి దగ్గర ఎదురుగా చెప్పినటువంటి సందర్భం. మీ అభిప్రాయం అయితే అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఇంకా కించపరచాలని మాట్లాడే విధానాన్ని మాట్లాడినప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలి ఆ ఉద్దేశం మాకు అసలు లేదు. లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే ఉద్దేశం మాకు అసలు లేదు, అదేం లేదు. అదే కదా మీరు అంటున్నారు కదా, మాట్లాడే సాహసం చేయలేరు, ఆయనకు ధైర్యం లేదంటే ఎదురుకి మాట్లాడారు కదా. కాదండి, కాక్రోచ్ జనతా పార్టీకి దేశంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు మీరే చెప్తే ఇంతకు మీ పార్టీ చేసిందా నాకైతే తెలవలేదు అన్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సపోర్ట్ ఉందని ఇప్పుడే అర్థమైంది. సమాచారం అంతా సేకరించుకుంటే మీరు కూడా కాదు సార్, బలంగా అంటే ఏదో సార్ ఒక నలుగురు గుంపులో ఉండి వెనకాల జై కొడతాం వేరు, డైరెక్ట్ గా ముందుకొచ్చి జై కొడతాం వేరు. అలా డైరెక్ట్ గా ఏమన్నా జై కొట్టారా? కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు అభయాస్తం ఉందా? ఇది ఉందా నేను అడిగా. మీ మాటలు నోరు కూడా పెక్కలేదే ఎందుకు అంటున్నా. సంవత్సరాలు కదా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అందరికన్నా సీనియర్ నాయకులు కదా. అలాంటి నాయకులు దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనకు దేశ జాతీయ పార్టీ పేరు పెట్టుకున్నటువంటి మనము ఈ ప్రధానమంత్రులు టాపిక్ వేరే మాట్లాడతా మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తా. మీ అభిప్రాయం అయితే అర్థమైతే మళ్ళీ ఇస్తా మీకు. నేను మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తా మీకు. టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు ఉన్నారు, అజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు నమస్తే సార్. అజయ్ గారు నమస్తే అండి. వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి, అన్మ్యూట్ చేయండి. అజయ్ గారు. లక్ష్మణ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి. అజయ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి. అజయ్ గారు కంటిన్యూ చేయండి, వినబడుతుంది, మాట్లాడండి. లక్ష్మణ్ గారు మీకు సోదరుడు లక్ష్మీకాంత్ గారికి, అన్న మోహన్ రెడ్డి గారికి, కోటిపల్లి అయ్యప్ప గారికి నేను వీక్షకున్నానండి. లక్ష్మీనాథ్ గారు కందులు దుర్గేష్ గారు మాట్లాడినా, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినా జనసేన సమీక్షా సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని సమాయత్తం చేసుకునేదానికి, ఆ పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరి చేసుకొని ఎలక్షన్లకి ఏ విధంగా వెళ్ళాలి, ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలనా సమయంలో ఏ విధంగా మనం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, ఉద్యోగ కల్పన చేశాం, ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మళ్ళీ కూటమి విజయ దుందుబి
మోగించాలని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా లక్ష్మీనాథ్ గారు వినపడుతుంది, కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా కూటమిగా బలపడుతున్నాం. కూటమిలో ఉన్న పార్టీలుగా కూడా ఈ రాష్ట్రంలో బలపడాల్సిన అవసరం ప్రతి పార్టీకి ఉంది లక్ష్మీనాథ్ గారు. 4 దశాబ్దాల పైగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడాలని చూస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ బలపడాలని చూస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో బలపడాలని చూస్తుంది. ఆ బలపడే క్రమంలో వాళ్ళ కార్యకర్తలను సమాయత్తం చేసే క్రమంలో, వాళ్ళకి స్ఫూర్తి నింపే క్రమంలో, వాళ్ళకి ఉత్తేజం నింపే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకు ఒక సూచనలు చేయడం జరుగుతుంది. అట్లాంటి సభల్లో మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ఏదో ఒక విధంగా కూటమిలో విచ్ఛిన్నం తీసుకురావాలని చెప్పి వైసీపీ పడుతున్న తపనని చూస్తే నాకు నవ్వొస్తా ఉంది లక్ష్మీనాథ్ గారు. మోహన్ రెడ్డి గారు కూడా నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే. నేను అదే చెప్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, మాకు నవ్వొస్తా ఉంది. వాళ్ళ వికృత చేష్టలు, వాళ్ళు ఏదైతే సైకిక్ ఆనందం ఏదో ఒక విధంగా కూటమిలో చీలిక రావాలి, ఎవరు ఏం మాట్లాడినా దాన్ని చిలవలు పలవలు చేసి ఏదో ఒక విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు లబ్ధి పొందాలనే వాళ్ళ ఆలోచన ఈ రాష్ట్రంలో నెరవేరదు. ఎందుకంటే లక్ష్మీనాథ్ గారు నిన్న నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినా, కందుల దుర్గేష్ గారు మాట్లాడినా అది కూటమి సభ కాదు, అదొక పార్టీ సమీక్షా సమావేశం. ఖచ్చితంగా అదే విధంగా ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడాలి, మాట్లాడతారు, ఉత్తేజపరుస్తారు. ఇప్పుడు మా కేంద్ర కార్యాలయంలో కూడా 300 మా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మా బూత్ ఇన్ఛార్జీలకి, బూత్ కన్వీనర్లకి, మండల పార్టీ అధ్యక్షులకి, జిల్లా కమిటీలకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్షణా తరగతులు జరుగుతాయి. వాటిని మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి సార్, ఒకటి అజయ్ గారు ఒకటి ప్రతిపక్ష పార్టీ ఏదైనా బలపడుతుంది అంటే అధికార పక్షం వీక్ అయితేనే కదా ప్రతిపక్ష పార్టీ బలపడేది. మీరు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంగా ఉన్న మీరు జనసేన పార్టీ సంబంధించి కూటమికి సంబంధించి ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ అవటానికి గంపగుత్తుగా మీరు చెప్పిన విధంగా మీకు పట్టడానికి మీ 2 పార్టీలు కారణం. మీ 2 పార్టీలు తీసుకునే నిర్ణయాలు రేపొద్దున మీ యొక్క ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపించాలి. కాబట్టి జనసేన టీడీపీ కలయిక వాళ్ళు ఎవరో విడగొడతాం కాదు, మీరు విడిపోకుండా నిర్ణయాలు తీసుకునేటట్టు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు లోకల్ ఎలక్షన్లకు ముందుకెళ్తారా, లేదంటే జనసేన పార్టీని మైనర్ పార్టీగానే చూసే అవకాశం ఉందా మీరు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ కూటమిలో ఉన్నాం. ఇక్కడ ఒకళ్ళని మైనర్ గా చుట్టం, ఒకళ్ళ మేజర్ గా చుట్టం అనేది అంశమే ఉండదు. కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ప్రాముఖ్యత ఏంటో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు గత 2 సంవత్సరాల కాలంగా. ఈ రోజు మీ ద్వారా నేను గా చెప్పదలుచుకున్నా, క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు ఎవరెవరు పోటీ చేయాలనేది మా అధినాయకత్వం తీసుకునే నిర్ణయం. మా అధినాయకత్వం కూర్చొని సమీక్ష చేసి ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము శిరస వహించి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలుగా మేము మా కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఖచ్చితంగా రేపొద్దున మా నాయకులు తీసుకునే నిర్ణయాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి వైపు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మేము పనిచేసి కూటమి విజయ దుందుబి మోగించేదానికి మేమందరం కృషి చేస్తాం ఖచ్చితంగా. నేను మీ ద్వారా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను లక్ష్మీనాథ్ గారు, ఒక్క విషయం నేను కంక్లూడ్ చేస్తా. చెప్పండి. ఇందాక మీరు చెప్పారు మీరు బలంగా ఉంటే ఇంకొకళ్ళు విడగొట్టే పరిస్థితి ఉందా అని. అంటే ఖచ్చితంగా లక్ష్మీనాథ్ గారు, ఒక కుటుంబంలో చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అదేవిధంగా 3 పార్టీల కలయిక ఒక కూటమిగా ఉన్నప్పుడు అందరు కార్యకర్తలకి ఒకేసారి న్యాయం జరగదు లక్ష్మీనాథ్ గారు. ఖచ్చితంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకి పదవి రావాలి, న్యాయం జరగాలి. కానీ 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు కొంచెం సమయం పడుతుంది. దాన్ని మేమే పార్టీలో ఉన్న కార్యకర్తలుగా సర్దుబాటు చేసుకొని మా కూటమి బలోపేతం చేసే దిశగా మేము పనిచేయాలి. లక్ష్మీనారాయణ ఆయన చేత అరగంట మాట్లాడించారు, 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తే నేను చెప్తాను. క్వశ్చన్లు వేశాడు మోహన్ రెడ్డి గారు. లేదు అట్లాని కాదు, మళ్ళీ ఇస్తాను. మీరు ఇంతకంటే పెద్దగా చెప్పేది ఏముండదు. మీరు ఈ విషయంలో ఇంతకంటే పెద్దగా చెప్పేది ఉండదు. మరో 2 ఉన్నారు, చెప్పండి. నేను ఒక విషయం చెప్పాలి లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక అంశం కోడ్ చేశారు, నాకు దేశం ఫస్ట్ రాష్ట్రం ఫస్ట్ ఆ తర్వాతేనని. దానికి ఎల్ఎన్ మోహన్ రెడ్డి అన్న దేశం ఫస్ట్ అని అనుకున్నప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఏదైతే రాద్ధాంతాన్ని మీరెందుకు అడ్రస్ చేయలేదని చెప్తా ఉన్నారు. లక్ష్మీనాథ్ గారు, మేము ఎన్డీఏలో ఉన్నాం, ఎన్డీఏలో పార్ట్ అండ్ పార్సల్ మేము
కేంద్రంలో మా ఎన్డీఏ పెద్ద నరేంద్ర మోడీ గారు, ఈ దేశ గౌరవ ప్రధాని, మా అందరి తరఫున నరేంద్ర మోడీ గారు నిన్న ఆయన చెప్పడం జరిగింది ఈ దేశ ప్రజలను ఉద్దేశించి. నేను సూటిగా అడుగుతా ఉన్నా మోహన్ రెడ్డి గారిని, నేను ఆంధ్రప్రదేశ్ కాక్రోచ్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి దాక్కొని సపోర్ట్ చేయకుండా పబ్లిక్ గా సపోర్ట్ చేసే దమ్ము ధైర్యం ఉందా? ఈ రోజు ఢిల్లీలో మీ ఎంపీలు తిరుగుతా ఉన్నారు పార్లమెంట్ సమావేశాల దగ్గర, మీరు ఎందుకు పోయి సపోర్ట్ చేయలేదు అక్కడ? మీకు ఆ దమ్ము ధైర్యం ఎందుకు లేదు? కూటమిలో ఉన్న క్వశ్చన్ చేసే హక్కు మీకు ఎక్కడ ఉంది? కూటమి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎన్డీఏలో భాగస్వామ్యంగా మేమేం చేయాలి, గౌరవ మా ప్రధానమంత్రి గారు ఈ దేశం కోసం ఏ విధంగా పనిచేస్తారో ఆయన ప్రధాని గారు ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీగా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్ష పార్టీగా మీరు ఢిల్లీలో మీ ఎంపీలు తిరుగుతా ఉన్నారు పార్లమెంట్ సమావేశాల దగ్గర, అక్కడ పోయి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మీ విధానాన్ని ఎందుకు పబ్లిక్ గా చెప్పలేకపోతా ఉన్నారు? అంటే మీకు భయం, మీ కేసులు భయం. మీరు ఇప్పుడు ఎందుకు ఢిల్లీ పరిగెత్తుతా ఉన్నారు? మీ జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసుల నుండి తప్పించుకునేదానికి, వాళ్ళ కాళ్ళు ఎనకాళ్ళు పట్టుకునేదానికి. లక్ష్మీనారాయణ గారు 2019 నుండి 2024 మధ్య ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసకారి పరిపాలన, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏ విధంగా ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆ రోజు వైసీపీ పార్టీకి ఏ విధంగా రాజ్య రంపాన పెట్టి అభ్యర్థుల్ని కొట్టి హత్యలు చేసి అప్లికేషన్లు చింపి ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసి స్థానిక సంస్థ ఎలక్షన్లు చేసిందో, ఈ రోజు కూడా వాళ్ళు అదే విధంగా చేస్తామని భయపడి, స్థానిక సంస్థ ఎలక్షన్లకు భయపడి కూటమి మధ్య చుచ్చులేపేదానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప మీ ద్వారా వైసీపీ నాయకులు తెలియజేస్తా ఉన్నాం. మాదిని మా నాయకులు మాదిని మేము రాజ్యారాజ్యం అనుసరించి పరిపాలించాం, మేము అంబేద్కర్ రాజ్యాంగం అనుసరించి పరిపాలిస్తాం. మీరు కూడా హ్యాపీగా నామినేషన్లు వేసుకోవచ్చు, ప్రజల్ని ఓట్లు అడగవచ్చు. ఈ 2 సంవత్సరాల మా పరిపాలన, మా సుపరిపాలన ఏదైతే సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన మీద ఖచ్చితంగా మేము ప్రజల్ని ఓట్లు అడుగుతాం. దమ్ము ధైర్యం ఉంది. మా కూటమిగా విజయం మేము మోగించిపోతా ఉన్నాం. ఎక్కడో నీటి పరీక్షలు జరిగితే దాన్ని ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ట్రాన్స్పరెంట్ గా జరిగిన డిఎస్సికి ముడిపెట్టి ఏదో విధంగా మీ పార్టీ బతకాలి, ప్రజల్లో మేము కూడా ఉన్నామని చెప్పుకునేదానికి మీ నాటకాలు తప్ప. మీరు ఈ రోజు కోర్టులో కేసులు వేసి, నిన్న మీ ఎమ్మెల్సీ మొట్టికాయలు అన్నాడు, డిఎస్సి నియామకాల మీద కేసు వేసి హైకోర్టులో మొట్టికాయలు అన్నాడు మీ ఎమ్మెల్సీ. అయినా మీకు సిగ్గు రాదు. ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలన్నా మీరు కూడా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలా? స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి, రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది. రాబోయే రోజుల్లో కూటమి కలయికతో అందరం పరస్పరం గౌరవించుకుంటూ మా అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాం. క్షేత్ర స్థాయిలో కూటమి గెలుపుకి మేము అందరం కలిసి పనిచేస్తాం. మీరు ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నినా అది రాష్ట్ర ప్రజలు నమ్మరు అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎస్ అజయ్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు. ఆయన తర్వాత మనం కోటిపల్లి అయ్యప్ప గారి దగ్గరికి వెళ్దాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. అక్షర్ సత్యం గారు, నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. అక్షర్ సత్యం గారు, ఏదైతే జనసేన పార్టీ ఏదైతే కూటమిలో ఉందో దీనిలో కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, దీనిలో టీడీపీని తప్పు పట్టేదో, బీజేపీని తప్పు పట్టేదో లేదు, కేవలం జనసేన పార్టీ తన యొక్క నిర్ణయాలను సరిగ్గా తీసుకోకపోవడం వల్లనే చాలా లాస్ పోతుంది అన్న నానుడి బాగా ఉంది. ప్రధానంగా దానికి బెజవాడను చూపిస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. బెజవాడలో జనసేన పార్టీ కావచ్చు, గతంలో ప్రజారాజ్యం పార్టీకి కావచ్చు విపరీతమైన ఓట్ బ్యాంక్ ఉంది, క్యాడర్ ఉంది. అయినప్పటికీ కూడా ప్రాతినిధ్యం చేసే లీడర్ లేని పరిస్థితి, దయనీయ పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలైనా బెజవాడ మీద ఫోకస్ చేయలేకపోయిన జనసేన పార్టీ లోకల్గా కూడా ఇంకా బలపడుతూనే ఉండడానికి కారణం ఏంటి? ఎప్పటికి బలపడుతుంది అని అడిగే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? సార్, 13 ఎలక్షన్లో పోటీ చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గారు, మంత్రి గారే మా జనసేన పార్టీ బలహీనంగా ఉందని పబ్లిక్ మీటింగ్ లో చెప్పినప్పుడు టీడీపీని అనుకుంటే ఏమవుతుంది, వైసీపీని అనుకుంటే ఏమవుతుంది, మోహన్ రెడ్డి గారిని అనుకుంటే ఏమవుతుంది? తమ బలాన్ని తామే తెలుసుకోకుండా మేము బలహీనంగా ఉన్నాము, మేము పని చెయ్యం, ఎన్నికలకి మీరు ఫ్లెక్సీలు కడితే సరిపోదు, మీకు ఆ బలం లేదని పదే మీరు చేతకాని వాళ్ళు అంటుంటే వాళ్ళంటే ఏమొస్తారు సార్? ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు అంటున్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత విలువిస్తున్నారు, ఖచ్చితంగా ఇస్తున్నారు. అయితే
కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి విలువిచ్చి కార్యకర్తల మీద కేసులు వేసేసి కొట్టేస్తే సరిపోదండి. పవన్ కళ్యాణ్ గారితో పాటు కార్యకర్తలు కూడా మీ భాగస్వామ్యం కింద మీ కార్యకర్తలా చూసుకుంటే రేపు పొద్దున కూటమి మళ్ళీ ఎన్నికలు విజయం సాధిస్తారు. అలా కాదు మేము పవన్ కళ్యాణ్ గారికి ఎత్తులు పెట్టుకుంటాం, కార్యకర్తలు కాలు కింద వేసి తొక్కుతామంటే తొక్కండి. దాని ప్రభావం ఏంటనేది వచ్చే ఎన్నికల్లో చూస్తారు. ఇంకో పాయింట్ ఏంటంటే మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు వ్యతిరేకిస్తుంటాను, నన్ను ఆయన వ్యతిరేకిస్తుంటారు ఎప్పుడు అయితే ఆయన మంచి మాట అన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అది విజయవాడ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మండల ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తన స్థానాన్ని సుస్థిరపరచుకోకపోతే, సముచిత స్థానాల్లో పోటీ చేయకపోతే గెలుపోవటం తర్వాత చూద్దామండి. పోటీ చేసి తన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిలబెట్టుకోకపోతే జనసేన పార్టీ మనుగడ కష్టం. అది గుర్తించుకోకుండా మీరు ఎందుకు పనికిరారు, మనం ఎందుకు పనికిరాం మీరు అది ఆ నీరు కాచడం కోసమే మీరు ప్రతి చోట మీటింగ్ పెట్టుకోవచ్చు. జనసేన ఇష్టం అది. అంటే ఇక్కడ ఇంకొకటి ఏదైతే మీరు చెప్పారో నాదెండ్ల మనోహర్ గారు కైకలూరులో ఇందాక జనసేన నేత కూడా చెప్పారు. ఆ మాట మాట్లాడిన తరువాత కింది స్థాయి కేటర్ నుంచి ప్రెజర్ వచ్చిన తర్వాత అనుకోవాలో ఏదైనా నాదెండ్ల మనోహర్ గారు అవునన్నా కాదన్నా మళ్ళీ ఎమ్మటినే ప్రెస్ మీట్ పెట్టడం, పదే మేము కేటర్ కోసం ఉన్నాం, పనిచేస్తున్నాం అనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం మళ్ళీ చేయడాన్ని కంటి తుడుపు చర్యలుగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటే, లేదు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఇది కరెక్ట్ కాదని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్యాచ్లు వేస్తున్నారని చెప్పే మాటలు వాస్తవం ఉందంటారా? సార్ నేను దాని గురించి గత డిబేట్ లో కూడా చెప్పాను. మనోహర్ గారు ముందు ప్రెస్ మీట్ కి వెనకాల ప్రెస్ మీట్ కి తేడా అయితే కనిపించలేదు. ఆయన సవరించుకోవడానికి చేశారు కానీ ఆయన సవరించుకోవడానికి అహం అడ్డు వచ్చినట్టుకుంది. ఏం తేడాగా ఏం మాట్లాడలే. ఇంకా అసలు విషయానికి వద్దాం సార్. మన లక్ష్మీనాథ్ గారు అన్నారు ఎవరో ఎటుది 2 జెండాలు కట్టి కారు వేసుకుని వచ్చి ఫ్లెక్సీలు కడితే నాయకుడు కాదంటున్నారు. సరే వాళ్ళ నాయకుడు కాదనుకుందాం. జనసేన పార్టీలో పదవులు అనుభవిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డైరెక్టర్లు ఈ 2.5 సంవత్సరాలుగా లేదా 2 సంవత్సరాలుగా జనసేన పార్టీ పటిష్టం చేయడం కోసం తీసుకున్న చర్యలేటి, ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారితో సహా ఏ కార్యకర్తను కలిశారు, ఏ నాయకుని పార్టీలో తీసుకొస్తున్నారు మీరు? నేను హరిప్రసాద్ గారితో ఒకసారి చెప్తే మళ్ళీ మోహన్ రెడ్డి గారికి క్లూ వచ్చేస్తుంది అనుకుంటా. వైసీపీ పార్టీలోంచి ఒక ప్రముఖ వ్యక్తి నాకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే అంటే ఆయన తెలిసిపోతుంది. మన పార్టీలోకి వస్తాడంటున్నారు సార్ చేర్చుకుందామంటే ఆయన ఒకసారి నాకు ఫోన్ చేయమనండి. ఆయన ఏమన్నా ప్యూనా లేకపోతే బంట్రోతా మీకు ఫోన్ చేయడానికి? ఎవరన్నా పార్టీలో చేయాలంటే నేను మీరు మధ్యవర్తులు ఉండి మాట్లాడితే ఇటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు చుట్టూ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీసుకొస్తారు మార్పు? పాపాలు ఇరుగుపోయి చెయ్యి ఆపరేషన్ చేయించుకోవడానికి కట్టుకుని అప్లికేషన్ పర్లా కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కాన్స్టిట్యూన్సీలో బందరాయ చెరువు ఉందే, ఆ చెరువులో ఎంతమంది పోటీ చేస్తారు ఏంటంటే ఆయన చూసుకోవాల్సిన కర్మ ఏంటండి? మనోహర్ గారు, హరిప్రసాద్ గారి కోటరి ఈ నాయకులు తిరంగా ఉంటేనే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో బందరాయి చెరువులో ఈ గ్రామాధ్యక్షుని ఎవరు వేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించాలా? మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తీస్తే కౌంటర్ ఇవ్వడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టాలా? ఏమైపోతారు సార్ ఈ మనోహర్ గారు, ఈ నాయకులు, చైర్మన్లు వీళ్ళంతానే? వాళ్ళ తిడితే మాత్రం కాపీ పోస్ట్ పేస్ట్ లేకపోతే మనం వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ తిడితే ప్రెస్ మీటింగ్ పెట్టడానికి రారెళ్ళం. ఎంతసేపు మా పార్టీ బలంగా లేదు, మా పార్టీ పోటీ చేయడానికి మీరు చేత కాదు, మీరు సరిపోరు. ఇప్పుడు అందరికి సంచుకున్న 13 ఎలక్షన్లు కాదండి, అందరికీ తెలుసు. ఒక గ్రామ స్థాయిలో సపోజ్ లక్ష్మీకాంత్ గారు ఊళ్ళో ఒక నాయకులు 10 ఓట్లు వేయించాలంటే వాళ్ళు ఏం చూస్తారంటే ఈ లక్ష్మీకాంత్కే ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ లేదా ఇన్ఛార్జి కానీ పరిచయం ఉందా లేదా, అతను పట్టించుకుంటాడా లేదా, లేదా ఇన్ఛార్జి చెయ్యకపోతే జిల్లాకి వెళ్ళి జిల్లా జనసేన అధ్యక్షుడితో మాట్లాడతాడా లేదా, కనీసం ఎస్కలేషన్ కోసం పార్టీ ఆఫీసులోకి వెళ్తే పట్టించుకుంటారా లేదా, అప్పుడు మీ వెనకాల తిరుగుతారు. అలాగే ఒక అసలు మిమ్మల్ని మీకు ఇన్ఛార్జే లేకపోతే ఇంకా ఉంటే చెప్పుకుంటారు మీరు. ఆ జిల్లా అధ్యక్షుడేమో తెలుగుదేశం పార్టీ గురించి పనిచేస్తుంటే మీ వెనకాల ఎవరు తిరుగుతాడు? అసలు పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులోకి వెళ్తుంటే పలుపులు వేసేసి ఈ హరిప్రసాద్ గారు కానీ, మనోహర్ గారు కానీ, చక్రవర్తి గారు కానీ, ప్రెసిడెంట్ కానీ మీరు పలుపులు బయటకు పొందని చూసేస్తుంటే మీకెవడ ఓటేస్తాం? ఇదే నాదెండ్ల మనోహర్ గారు నిన్న చెప్తున్నారు కదండి, ఎవరైతే కింది స్థాయి క్యాడర్ ఉన్నారో ఆ మాటలు వినాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఓర్పుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు క్యాడర్ గురించి ఆలోచిస్తారు. ఏ మాటలు నిన్న ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. కానీ దానిలో చేస్తున్న ప్రక్రియలో అయితే కరెక్ట్గా లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వాస్తవం అంటారా? సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత, ఆయన పార్టీ సీఎం అవ్వాలనే పార్టీ పెట్టారు. అనేక సార్లు చెప్పాను.
రైట్, సీఎం అవడం కోసమే పెట్టారు, అందుకోసం వీళ్ళందరినీ తయారు చేస్తున్నారు. ప్రతిదీ ఆయన వల్ల కాదు సార్. ఇప్పుడు మా ఊర్లో బందలాయి చెరువులో మా ఊరు కాదు చెప్పిన ఎగ్జాంపుల్, మచిలీపట్నం దగ్గర అవలీగడ్డ దగ్గర బందలాయి చెరువులో ఒక ఎంఆర్ఓ పని చేయట్లేదంటే, ఎస్ఐ పని చేయట్లేదంటే ఎవరు చెప్పాలండి? ఆ జిల్లా అధ్యక్షుడు చెయ్యాలి, ఆ జిల్లా ఇన్ఛార్జి చెయ్యాలి. అక్కడ ఉన్న సంబంధిత అధికారులు చేయాలి. విజయవాడ ఉందండి, అమ్ము చెట్టు వాసుకున్న విలువ ఆయన ఏం పేరు కామినేని ఉదయ్ భాను గారికి ఇస్తారా సార్? కామినేని గారు ఉదయ్ భాను గారి స్టేటస్ ఏంటి, అమ్ము చెట్టు వాసు స్టేటస్ ఏంటండి? ఎంతసేపు ఆ నలుగురు పోసార్లు వాళ్ళ మనుషులు తప్పించి ఏ మీటింగ్ లోనో కొత్తోడు రాణిస్తారా? కొత్తోడు వస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎంచేపు కలిసిన ఆ 10 మంది తప్పించి కొత్తోడు రాణిస్తారా? కొత్తోడు తీసుకుంటున్నారా? ఎలా బాధపడిపోతారు సార్? పార్టీ కార్యకర్తలు పార్టీ పట్టించుకోపోయి, టీడీపీ నాయకులు పట్టించుకోపోయి, ఎంఆర్ఓ పట్టించుకోపోయి, ఎమ్మెల్యే ఎస్ఐ పట్టించుకోపోయి, సిఐ పట్టించుకోపోయి, తెలుగుదేశం కొడుతుంటే కేసులు ఎడుతుంటే మనకు ఓటు ఎవడేస్తాడు సార్? పార్టీ ఎప్పుడు బలపడతారు సార్? ఇప్పుడు అన్ని పార్టీలు రావు అని చెప్పడం తప్పులేదండి. అందరికీ కూటమిలో ఉన్న తర్వాత 30% ఎంతో వస్తాయి జనసేన బలాన్ని బట్టి, తప్పులే, అందరికి రావు. అయితే కష్టాలు కూడా చెప్పాలి. అరే బాబు, మన పార్టీలో కష్టాలు ఉన్నాయి, మీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు, మీరు వైసీపీ నానా ఎక్సపెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పారిపోతే కూడా మీరు పోటీ చేసి నెగ్గారు, అంత ధైర్యం ఉంది మీకు. మనం ఇంకా అధికారంలో ఇంకా ధైర్యంతో పనిచేయాలని ప్రోత్సహించేటట్టు మాట్లాడాలి, అలాగే సముదాయించాలి. ఓన్లీ తెలుగుదేశానికి అనుకూలమైన ఊకదంపుడు ప్రసంగాలు ఇవ్వడం వల్ల జనసేన పార్టీ బలహీన పడడం తప్పించి, తద్వారా జనసేన పార్టీ బలహీన పడితే కూటమి ఖచ్చితంగా బలహీన పడుతుంది. కూటమి జనసేన పార్టీ బలపడితేనే వైసీపీ బలహీనం అవుతుంది అని అనేక సార్లు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, మీరు జనసేనను తొక్కేసి టీడీపీ ఆధిపత్యం ఎలా అయిందారంటే, రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే నష్టపోయేది టీడీపీ నమ్ముకున్న వ్యాపారవేత్తలు, టీడీపీ నమ్ముకున్న కార్యకర్తలు, టీడీపీ నమ్ముకున్న ఇది మేధావులని తెలుసుకోవాలి. జనసేనకు ఉందండి శివాలయాలు, అందులో వచ్చేది లేదు పోయేది లేదు. ఎప్పటికైనా జనసేన బలపడుతుంది. ఒకరికొకరు సహకరించుకోండి. మీరు గెలిపించడానికి మొన్న జనసేన పార్టీ ఎలక్షన్ లో రాకపోయి ఉంటే ఏజెంట్లు కూడా వెళ్ళడానికి భయపడేవారు టీడీపీ వాళ్ళు, వైసీపీ అధికారంలో ఉండగా. గతాన్ని మర్చిపోకండి. అలాగే మనోహర్ గారు, హరిప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు, ఆయన అజయ్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. అడగండి అజయ్ గారు అడగండి. అజయ్ సత్యం గారు, మేము కూటమిలో ఉన్నాం, ఖచ్చితంగా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటాం. ఆ రోజు ఈ కూటమి కలయికకి జనసేన ముందడుగేసింది, మేమందరం కలిసాం, పోటీ చేశాం, రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీకి బూత్ ఏజెంట్లు ఉండరు, బూతుల్లో పడ్డాక భయపడతారనే మాటలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. 4 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో పనిచేసే పార్టీకి బూత్ ఏజెంట్లు ఉండరు, తెలుగుదేశం పార్టీకి పోరాట పటిమ లేదు, తెలుగుదేశం పార్టీ అక్కడ పోరాటం చేయలేదు. కరెక్ట్ కాదు, మీరు సీనియర్ జర్నలిస్టులు. రైట్ ఆయన మాట్లాడినాడు. అక్షర్ సత్యం గారు చెప్పండి. ఓకే అజయ్ గారు, మీరు అడిగింది అడిగారు. చేస్తున్న ప్రతి పనిని, ప్రతి విధ్వంసాన్ని నేను ప్రశ్నించా. రైట్, నేను రోడ్ల మీద ఉన్నా, నా మీద చాలా కేసులు ఉన్నాయి. వందల సంఖ్యలో 41 నోటీసులు ఇచ్చారు నాకు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతినిత్యం పోరాడుతూనే ఉంది. మీరు అసలు కార్యకర్తలు లేదు, సమాధానం చెప్పండి. భయపడతారు. సీనియర్ జర్నలిస్టులు రైట్. ఓకే అజయ్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. పోరాట పట్టం లేదంటే ఎంతవరకు కరెక్ట్ అండి? రైట్ అక్షర్ సత్యం గారు, దీనికి ఏం చెప్తారు మీరు? ఓకే చెప్పండి సార్, ఒక్క నిమిషం. జనసేన తెలుగుదేశం ఆపుతారు, మీరు స్టార్ట్ చేస్తే ఆయన ఆపుతారు. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. తెలుగుదేశం పార్టీ జనసేన లేనప్పుడు కూడా ఆయన అజయ్ గారు అన్నట్టుగా ఎన్నో ఆటుపాట్లు తట్టుకుంది, ఓడిపోయింది, నెగ్గింది. 10 సంవత్సరాలు కూడా 90 2004 14 వరకు కూడా నిలబడ్డది. అనేక ఆటుపాట్లు ఎదుర్కొంది, నిలబడ్డది. అజయ్ గారు అన్నట్టుగా సేవ చేసుకుంటూ వచ్చింది, అందుకని అన్ని సార్లు అధికారంలో రాగలిగింది, అందులో నో డౌట్. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన చేసిన పోరాటం తెలుగుదేశం చేయగలిగిందా? జనసేన వాళ్ళు మీ దగ్గర వ్యూహం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నాయకత్వం ఉంది, అందుకని జనసేన మిమ్మల్ని పూర్తి చేసుకోండి. అలాగే జనసేన కార్యకర్తలు ఆవేశం ఉంది, ఆవేశం మీకు అవసరం వచ్చింది, ఒకరికొకరు ఉపయోగపడ్డారు. జనసేన లేకపోతే మీరు చేసిందే వాళ్ళు చేయలేకపోయేవారు, మీరు లేకపోతే జనసేన చేయలేకపోయేది. ఏ పొద్దున కూడా మీరు ఒకరికొకరు నమ్ముకుని ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మళ్ళీ వైసీపీ వస్తుంది, మీరు నచ్చుకోండి, కూర్చోండి, ఏమంటే అనుకోండి. అసలు విషయానికి వస్తాం సార్. రేపు పొద్దున ఎలక్షన్ లో ఆగండి. మీరు ఖచ్చితంగా మీ పార్టీని కించపరుస్తూ లేదు, మీ పార్టీ పెద్ద పార్టీ అని చెప్తున్నాను నేను.
మీ పార్టీ జనసేన పార్టీ లేనప్పుడు కూడా మీకు ఉందని చెప్తున్నా. జనసేన వైసీపీ లేనప్పుడు, జనసేన లేనప్పుడు కూడా మీ పార్టీ ఉంది. 83 నుంచి కూడా అనేక ఒడిదుడుకులు తట్టుకుని నిలబడ్డదే. నేనేమి కించపరుస్తున్నాను. మీరు ఆగండి సార్. జనసేన గురించి మాట్లాడితే మీకెందుకు? అంత పోటుగాలు అయితే జనసేన పూర్తి ఎందుకు పెట్టుకున్నారా? ఊరిగా గట్టిగా మళ్ళీ చెప్పడం మొదలెట్టండి, మర్యాద ఉండదు, బాగుండదు. అంత పోటుగాలు అయితే పూర్తి ఎందుకు పెట్టుకున్నారు సార్? ఏమైపోయారు సార్? గత పంచాయతీ ఎలక్షన్ లో నామినేషన్ కూడా ఇలా పోటుగాళ్ళు. ఆగండి, నన్ను మాట్లాడదామంట. ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా గ్రామ స్థాయి కార్యకర్తల్లో కనీసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ మాట ఎంఆర్ఓ వింటున్నాడా లేదు. అధికారులు ఉన్నారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ లో వినరు. అలాగే ఒక ఎస్ఐ మాట వింటున్నాడా లేదా, మనకి ఇన్ఛార్జ్ ఉన్నాడా లేదా, అలాగే జిల్లా అధ్యక్షుడు మన జనసేన పార్టీ మాట పనిచేస్తున్నాడా, తెలుగుదేశం వాళ్ళు పనిచేస్తున్నాడా, అలాగే మంగళగిరి ఆఫీసులో వాళ్ళు ఎవరన్నా కష్టాలు యంత్రాంగం ఉందా లేదా, అసలు మనోహర్ గారి లాంటి వ్యక్తులు పిరికితనంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఏంటి, మోడిఫై చేయాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలి, జనాల చైతన్యం, పార్టీల చైతన్యం ఎలా తీసుకురావాలని ఆలోచించి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా బాధ. రేపు పొద్దున మళ్ళీ పర్లేదు, టాపిక్ ముందుకెళ్తుంది. ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు మనతోటి, రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఎస్, అక్షర్ సత్య గారు ఏం చెప్తున్నారు? నేను గతంలో నేను ఇప్పుడు టీడీపీని ఎంత సపోర్ట్ చేస్తానన్నది బహుశా అజయ్ గారికి తెలియదు అనుకుంటా. మన మోహన్ రెడ్డి గారు అడిగితే చెప్తారు నేను టీడీపీకి ఎంత సపోర్ట్ చేస్తానన్న. నేను టీడీపీ అని కాదు, కూటమి కలిసి ఉండాలి, 3 పార్టీలు కలిసి ఉండాలి, అధికారంలో ఉండాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నా. కూటమి కలిసి ఉండాలంటే జనసేన తొక్కుకుంటూ కూటమి కలిసి ఉండాలని నేను కోరుకోనండి. కానీ జనసేనలో కొంతమంది నాయకులు కోరుకుంటారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జనసేన పార్టీలో పదవులు అనిపించే వాళ్ళంతా మీరు పదవులు అనిపిస్తూ కష్టపడ్డ తప్పన్నా. 2.5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫార్ములా అక్కడ మీరంతా రిజైన్ చేయండి. రిజైన్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ 30% లోనే ఇప్పుడు 30% షేర్ వస్తే ఇంకో 30% 5 years 60% వస్తారు. అప్పుడు అనుభవం వస్తుంది వీళ్ళకి. అంతేగాని మేమే పదవులు అనిపిస్తాం, మా అనుచరులకి పదవులు ఇచ్చుకుంటాం, మిగిలిన వాళ్ళంతా జెండాలు మోయండి అంటాం తప్పది. లేదా చైతన్యపరచండి. రే బాబు, రేపు పొద్దున్న మీకు వచ్చినట్టు చేస్తానంటే మీరు ఎందుకు పనికిరారు, మీరు ఫ్లెక్సీలు కట్టడానికి పనికొస్తారంటాం తప్పు అని చెప్తున్నాను నేను. మీరు వింటే వినొచ్చి, వినకపోతే మీ ఇష్టం. అది నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటాను నేను. అందులో ఓపెన్ గా చెప్తున్నాను నేను. తప్పించి తెలుగుదేశాన్ని సీఎం చేయాలని కాదు. తెలుగుదేశం బాగుపడాలి, కూటమిలో జనసేన బాగుపడాలి, బీజేపీ బాగుపడాలి. కానీ ఒక్క తెలుగుదేశమే బాగుపడాలి అనేది మాట విధానం నేను వ్యతిరేకం. రైట్ అక్షర్ సత్య గారు మళ్ళీ ఇస్తాను. కంక్లూడ్ చేయండి లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా? రైట్, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మాట్లాడతాను. కోటిపల్లి అయ్యప్ప గారు మాట్లాడతారు మనతో ఒకసారి. నమస్తే అండి అయ్యప్ప గారు. నమస్తే అండి. అయ్యప్ప గారు ఏమంటారు మీరు ఈ విషయం గురించి? ఏమంటారు? జనసేన పార్టీ సంస్థాగతంగా బలపడాలి ఇంకా అని మాట్లాడుతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలని మీరు ఎలా చూస్తారు? నేను పూర్తిగా 100కి 1000% నేను ఆయన మాట్లాడిన మాటలను అయితే నేను ఖండిస్తూ ఉన్నానండి. ఎవరు మాట్లాడిన మాటలని? నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలను అయితే 100కి 1000% నేను ఖండిస్తూ ఉన్నాను. చెప్పండి, ఏమంటారు? ఎందుకు అంటే ఆయన ఉభయ రాష్ట్రాలకి స్పీకర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. ఆయన మనకు బలం లేదు, ఇంకా బలపడాలి, పార్టీ పెట్టి 14 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా ఇంకా బలపడాలి అని చెప్పడం అంటే ఆంతర్యం ఏంటి? మనం ఇంకా బలంగా లేము, కొన్ని సీట్లలోనే పోటీ చేయగలుగుతాం, ఎక్కడ బలంగా ఉందో గుర్తిస్తా అన్నారు. నేను ఆయనకు ఒక సవాల్ కూడా విసురుతున్నా. మీ నియోజకవర్గంలో మీరు మంత్రిగా పనిచేస్తాం, మీ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బలంగా ఉందో మీరు ముందు ఒక శ్వేతపత్రం విడుదల చేసి నా నియోజకవర్గంలో ఇక్కడే బలంగా ఉందని మీరు చెప్పాలి. దీన్ని జనసేనని అవమానించడమే అండి. ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి, ఒక జనసేన పార్టీ పూర్తి బాధ్యతలు తన భుజస్కంధం మీద మోస్తున్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి ఇటువంటి మాటల వల్ల సుదీర్ఘకాలం పనిచేసినటువంటి జన సైనికులు అసలు చాలా బాధపడుతున్నారు. నేను ఇన్ని సంవత్సరాల డిబేట్ లో అక్షర్ సత్యం గారు
కుండ బదులకు వచ్చినట్టు మాట్లాడటం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానండి ఆయన విషయాన్ని. నేను ఒకటి చెప్తున్నానండి, హరిప్రసాద్ గారు కూడా మొన్న కాట్రాయిలో ఒక అమ్మడి తీపిన కుర్రోడు చచ్చిపోతే ఆయనకి వెంటీ పత్రం ఇచ్చి న్యాయం చేయమంటే ఈ రోజు జన సైనికుని తగ్గించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడేమో జనసేన అఫీషియల్ పేజీలో ఈయన పెద్ద పెద్ద లెటర్లు విడుదల చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యక్తులు గాని ఎవరైనా సరే మాట్లాడినప్పుడు ఈయన నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు. అసలు ఆయన స్థాయిలో నేను గతంలో కూడా వంగవీటి రాధా గారు మన పార్టీలోకి వస్తారు, కన్నా లక్ష్మీనారాయణ గారు మన పార్టీలోకి వస్తారని నేను నాగబాబు గారికి నాకు డైరెక్ట్ యాక్సెస్ డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు మీరు వెళ్ళి హరిప్రసాద్ గారితో మాట్లాడమంటే హరిప్రసాద్ గారితో మాట్లాడితే వాళ్ళు వచ్చి నన్ను కొలవమని చెప్పు అని చెప్పారండి ఆయన. అసలు ఈయన నెంబర్ 1 న్యూస్ ఛానల్లో చిన్న ఎడిటర్ అండి. ఏదో మన పార్టీలో చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మీ స్థాయి ఏంటి? వంగవీటి రాధా గారు, కన్నా లక్ష్మీనారాయణ గారి స్థాయి ఏంటండి? మాట్లాడుతూ ఒక అర్థమైనది ఉండాలి కదా. అంటే అహం అండి, తానేదో గొప్ప వ్యక్తి లేక హరిప్రసాద్ వల్ల. ఇప్పుడు ఏమంటారు, జనసేన పార్టీ చుట్టూ కూడా ఒక కోటరీ ఉందంటారా, మీరేమంటారు? వేసి వేసేటండి. ఇప్పుడు జన సైనికులకి పడుతున్నటువంటి కష్టాలని ఎవరు పట్టించుకోకపోతే పార్టీ ఎప్పుడు బలపడుతుంది? కానీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు, ఆయనకి జన సైనికులన్నా వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళు చెప్పేది వినాలని నాకు చెప్పారని నిన్న ఆయన మాట్లాడారు కదా. అదే మన వర్గంలో క్వశ్చన్ వేస్తున్నాం. ఈ గుంటూరు నియోజకవర్గంలో కళ్యాణ్ అనే ఒక టీడీపీ వ్యక్తి జన సైనికుల్ని కొట్టి రోడ్డు మీద తీసుకెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ గుంటూరు నియోజకవర్గం, మీ గుంటూరులోనే వీపూరి శ్రీదేవి అనే ఒక జనసేన మహిళ మీద ఇంటికెళ్లి దాడులు చేస్తే మీరు ఏం చేశారు? ఏమన్నా పట్టించుకున్నారా? మీరు ఏమీ పట్టించుకోరు. మిమ్మల్ని కలవాలంటే ఏదో ఒక తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసినట్టు మిమ్మల్ని కలవాలంటే ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు. మీకు ఏం తెలుస్తాయండి? అసలు నేను మిమ్మల్ని కలవాలని 100 సార్లు ప్రయత్నం చేస్తే మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలోనే ఎవరికైనా మీరు ఎవరి సమస్యలైనా విన్నారా? మీరు ఏమి వినరు. మీకు అధికారం అంటే మనం ఏదో కొన్ని సీట్లతోటి పొత్తు పెట్టుకున్నాం, నామకే వాస్తులుగా అలా పార్టీ. మీరేమంటారు? ఇప్పుడు చివరిగా చెప్పండి, లోకల్ బాడీ వచ్చే లోకల్ ఎలక్షన్లో జనసేన పార్టీ అనుకున్న సీట్లు తెచ్చుకుని తన సత్తా చాటుతుంది అనుకుని మీరు భావిస్తున్నారా? చివరిగా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో చాలా అభివృద్ధి చేస్తుంది. ప్రధానమంత్రి సంబంధించినటువంటి అనేక స్కీమ్స్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గాని, అలాగే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా గాని 14,000 కోట్ల రూపాయలతో మారుమూల పల్లెల్లో కూడా రోడ్లు వేయించి ప్రపంచంలోనే అత్యధిక సభలు పెట్టినటువంటి గిన్నిస్ రికార్డ్ అవార్డులు ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి మన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో గాజు గలగలలు పాడుతూ ఉంటే మీరు వేగ్గా ఇటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇస్తే అసలు జనసేన పార్టీ బలం పుంజుకుంది. జనసేన పార్టీ వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు, ట్రైన్లు, నల్లాలు అన్ని జరిగినాయండి. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన బలంగా ఉంది. బలంగా ఉన్న జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ గారు, ఈ హరిప్రసాద్ గారు మొత్తం చంపేస్తున్నారండి. ఈ వ్యక్తులు మార్చాలండి, అత్యంత చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏం నమ్మినా ఏం నమ్మకపోయినా కానీ ఈ వ్యక్తులు ఉంటే కనుక జనసేన పార్టీ భవిష్యత్తు 2029లో 21 సీట్లలో సగం సీట్ల పైన ఓడిపోవడం ఖాయమండి. వీళ్ళు ఇదే తొందరగా ఉంటున్నారు. జనసేన పార్టీని భవిష్యత్తులో 100 సీట్లు పైగా తీసుకెళ్లాలని అందరూ అనుకుంటున్నారు. ఆ విధంగా కష్టపడుతున్నారు. ఈ వీళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోతున్నారండి. నేను చెప్తున్నానండి, జనసేన పార్టీ అవినీతి రహిత పార్టీ అండి. దేశంలో ఏ పార్టీ లేనటువంటి క్యాడర్ ఉన్న పార్టీ. ఎవరైనా డబ్బులు బిర్యానీ పట్టాలు ఇస్తే మీటింగ్ వస్తారు. జనసేన పార్టీలు అలా కాదండి. ఎవరు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా వారి డబ్బులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవలు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆయన రాష్ట్ర తీసుకెళ్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా నేను ఒకటి చెప్తానండి, నాదెండ్ల మనోహర్ గారు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని హరిప్రసాద్ గారిని మార్చమని చెప్తున్నాను. హరిప్రసాద్ గారు ఉంటే వాళ్ళు జనసేనకు నష్టం అండి. ఓపెన్ గా చెప్తున్నాను. ఏ జన సైనికుడు కష్టాన్ని పట్టించుకోవట్లేదు. అసలు చెప్పింది వినండి. ఏదో పవన్ కళ్యాణ్ గారు బ్లైండ్ గా వీళ్ళిద్దరిని నమ్మటం వల్ల జనసేన పార్టీకి నష్టమే తప్ప లాభం లేదండి. కొత్తగా మంచి ఇప్పుడు ఈయనున్నారండి, ఎవరు ఇంకో వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా వచ్చారు. ఆయన బాగా చేస్తున్నారు కదండి. ఆయన ఫోన్ చేస్తే వింటున్నారు, అన్ని మాట్లాడుతున్నారండి. అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి పెట్టచ్చు కదండి. అలా కాకుండా వేరే ఈ వ్యక్తులు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు కానీ ఈ వ్యక్తులే ఉన్నారు. వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా అస్తవ్యస్తంగా ఉన్నారు జనసేన పార్టీ. రైట్ అయ్యప్ప గారు, బలంగా ఉన్నా
నాయకత్వం లేదండి. అది రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి మీ దగ్గర అది పోయినట్టుంది లింకు. ఫోన్ల ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలండి కోటిపల్లి అయ్యప్ప గారు. ఎస్ రైట్. లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. కేవలం రాజకీయం ఉన్న తర్వాత హరిప్రసాద్ గారి మీద లక్ష్మీకాంత్ గారు హరిప్రసాద్ గారి మీద మనోహర్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు. కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు రాజకీయం ఉన్న తర్వాత ఒక్కొక్కటి వ్యవహారం ఒక్కొక్క రకంగా వైఖరి అనేది విధానం అనేది కావాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే పార్టీ పట్ల ఉన్నటువంటి నాయకులు ఎవరైనా పనిచేస్తారో చూడాలి. హరిప్రసాద్ లేదంటే పార్టీ అంతర్గతంగా ఉంటాను, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత వ్యవహారాల విషయాల్లో ఉన్నారను పార్టీ ఆఫీసు విషయాలు అనేది మాకు సంబంధం లేదు సార్. మేము మాట్లాడేది ఏంటంటే పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, లేదంటే పార్టీలకు అన్నింటికంతా మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్షాన మేము ఏదంటే నిలబడాలనే విషయం మీద సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా సార్. నాగన్న మనోహర్ గారు గారి ఇటువంటి నాయకులు తన విజయవంత సభలో మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు పార్టీలో 2018-19 వచ్చిన తర్వాత నిరసన ముందు వాళ్ళు విధానాన్ని కానీ తర్వాత పార్టీ అభివృద్ధి కానీ భవన నిర్మాణ పత్రికల విషయంలో క్యాంపెయిన్ మీరు ఒకసారి చూడండి. పార్టీ అంత ఉత్సాహం పొందుకున్నది చూడండి. అంటే పార్టీ అంతర్గతంగా ఉన్న విషయాలు ఇబ్బంది పెట్టలేదు కాదు. మరి పార్టీ అధ్యక్షులు తీసుకుంటారు. పార్టీ అధ్యక్షులు తీసుకునే చర్య కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే పార్టీ నాయకత్వం కావాలి. ప్రజలకి కావాల్సింది ఏంటంటే 3 పార్టీలు. రైట్ సార్, చివరిగా చెప్పండి ఎక్కడైతే మీ పార్టీ బలంగా ఉందో, ఎక్కడైతే మీ పార్టీ లక్ష్మీకాంత్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు 3 పార్టీలు అని అన్నారు కానీ 3 పార్టీలు అనేది మీరు అంటున్నారు సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ఈ వ్యవస్థ మార్పు తీసుకొచ్చామని చెప్పేసి వాడుతున్నారు. 3 పార్టీలు దోహదపాటు చేయట్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. జనసేన, టీడీపీ, బీజేపీ అనేది 15 సంవత్సరాలు తక్కువ ఉంటుంది. రేపు జనసేన సత్తా అయినా కానీ బీజేపీ సత్తా అయినా కానీ అవును సార్, గతంలో మీరు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు పట్టుమని నాకు ఒక 15 సీట్ల 20 సీట్ల మీరు ఇచ్చుంటే నేను గట్టిగా మాట్లాడేవాడిని అన్న పవన్ కళ్యాణ్ గారు. మన యొక్క బలాన్ని బట్టి సీట్లు తెచ్చుకున్నామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఓటుని ట్రాన్స్ఫర్ చేయగలిగారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడితే ఆ ఓట్ బ్యాంక్ ఏమైపోతుంది అని ఆక్రోశపడుతున్న జనసేన అభిమానించే వాళ్ళకి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి తర్వాత క్షేత్ర స్థాయిలో పిఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి నాగేంద్ర మనోహర్ గారి దగ్గరకు వచ్చిన వినతులు కానీ, అర్జీలు కానీ, ఆయన దగ్గరకు వచ్చిన కొన్ని కంప్లైంట్ల విషయం మీద మీకు ఆల్రెడీ నేను ఒక చెప్పాను సార్. కైపులు సభకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన దృష్టి వచ్చిన విషయాల మీద ఆయన స్పందిస్తా ఉంటారు సార్. ఒక మాట చెప్తున్నా సార్, ఇవన్నీ మనకు వద్దు సార్. మనకి కావాల్సింది పార్టీ అంతర్గత విషయాలు పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు. రైట్, పార్టీ అంతర్గత విషయాలు పార్టీ చూసుకుంటారు. కూటమిగా మేము ముందుకు వెళ్తాం, కంపల్సరీ న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఎస్, సమయం అయిపోయింది, ఆయన ఏదో భావించొద్దు, ఇంకా ముగ్గురు కంక్లూడ్ చేయాలి. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మోహన్ రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు ఏమంటారంటే మేము కూటమిగా వెళుతున్నాం, రాష్ట్ర శ్రేయస్సు మాకు ముఖ్యం, అదే సమయంలో మా పార్టీ బలంగా ఉంది, నాదెండ్ల మనోహర్ గారి మీద కావాలని ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే దీన్ని నేను ఖండిస్తున్నాను. 100% మా పార్టీ బలంగా ముందుకెళ్తుందని లక్ష్మీకాంత్ గారు చెప్తున్నారు. కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. పెద్దల కన్నా బాగా చెప్తున్నాడు. చిన్న వయసులో, పెద్ద వయసు కాదు అతను, రాజకీయంగా నాకు తెలిసి చిన్న వయసే ఉంటుంది. ఇంత చిన్న వయసులో అంత బాగా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పగలుగుతున్నాడంటే రియల్లీ గ్రేట్ లక్ష్మీకాంత్ గారు. ఎందుకంటే ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఏమండి, పార్టీలో ఉన్నటువంటి పిఎస్సీ కమిటీ చైర్మన్ మెంబర్ ఆయనే స్వయంగా మన పార్టీ వీక్ ఉందిరా బాబు, ఎందుకు ఫ్లెక్సీలు కడతానే సరిపోతుందా, ఒక స్టేట్మెంట్ ఇచ్చానే సరిపోతుందా, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానే సరిపోతుందా, అంత ఈజీగా లేదు. ఎక్కడ బలం ఉందో అక్కడ ఎత్తులాడుకున్న తర్వాత మనం అక్కడ పోటీ చేస్తాం. అనవసరమైన ఆర్భాటంగా మనం వద్దని చెప్పి ఆయన నోటితో చెప్తే మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరో గురించి మాట పెడితే ఆ తర్వాత ఇంకో జరిగిపోయి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఇది కాదు ఎట్లా
నరాల్లో ఉడుకుతానే మీ పార్టీలో ఉన్నటువంటి కొందరు కేడర్కు కొంత కేడర్కు మీకు కావాల్సింది అదే అనుకుంటగా మోహన్ రెడ్డి గారు, మీకు కావాల్సింది అదే అనుకుంటగా, నరాన ఉడకటం కావాలనుకుంటా మీకు. మాకు నేను ఒక్కటే మాట చెప్పిన, ఈ రోజు కాదు ఏ రోజైనా నేను మనస్ఫూర్తిగా దేవుని సాక్షిగా చెప్తాను, మా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారమే పరమావధి కాదు. రెండోది, ఇంతమంది కలిసినప్పుడు గెలవాలనేదే నా ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఒక ముగ్గురు నమ్మని గెలిస్తే గనా వీళ్ళు ముగ్గురు వచ్చి ఈవీఎం లేకుండా రమ్మని చెప్పండి, గెలుస్తారేమో చూద్దాం. రైట్, మళ్ళీ మీరు పాత పాటే పాడుతున్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ అజయ్ గారు కంక్లూడ్ చేయండి. అజయ్ గారు చివరిగా చెప్పండి. అజయ్ గారు అజయ్ గారు ఎస్ ఓకే మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ అజయ్ గారు. కాబట్టి ఏదో విధమైనటువంటి నాటకాలు ఆడాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు స్థానిక ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీ కానీ ఒక్క నగర మేయర్ కానీ ఈ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విడిగా మీరు ఛాలెంజ్ చేస్తారంటున్నారు. మోహన్ రెడ్డి గారు ఒక్క మున్సిపాలిటీని కానీ ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని కానీ ఒక్క కార్పొరేషన్ పదవిని కానీ చైర్మన్ కానీ జనసేన గెలవగలదా, గెలిచి తెచ్చుకోగలదా అని ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర. మీరు అంతేనా? ఛాలెంజ్ ముగ్గురు ఎవరైనా సరే ముగ్గురు కలిసి ఒక్క కార్పొరేషన్ లో ఎక్కడైనా సరే గెలుచుకోమను సభాసంగా వాళ్ళాడుంటే ఎప్పుడు అటర్ ప్లాప్ పెట్టింది. కాబట్టి మా పార్టీ బ్రహ్మాండమైనటువంటి పటిష్టతో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలో ఇన్ఛార్జీలకు వార్నింగ్ ఇస్తున్నారు, జాగ్రత్త మీరు చేయొద్దు. ఖచ్చితంగా మనం రాష్ట్రంలో అన్ని సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అటర్ ప్లాప్ అయినారు, మీరు నెగ్లెక్ట్. అంతేలేండి, అలా అనుకోకపోతే మీ పార్టీ వాళ్ళకు కూడా మీరు ముందు చెప్పగలగాలి కదా, ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ ధైర్యం నింపాలి కదా. మీరు 11 వచ్చినా అలా మాట్లాడటం గ్రేట్ అని నేను మాట్లాడలా, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అట్లనే కాదు, అంటే జవసత్వాలు లేని పడిపోయిన వాళ్ళకి ఆ మాత్రం బూస్టప్ ఇవ్వాలి. మీరు ఒక్కటే ఒక మాట మీరన్నారు ఇంతవరకు కాక్రోచ్ పార్టీకి సంబంధించి మీరు సపోర్ట్ చేసినారని. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లోని ఈ మాట అనడంతో పాటు మా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఢిల్లీ పార్లమెంట్ లో బ్రహ్మాండంగా ఇదే విషయాన్ని మాట్లాడారు. కాక్రోచ్ పార్టీతో పాటు నీడ్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన డిఎస్ఎల్ తో పాటు ఈ విధమైనటువంటి సమయం తక్కువ ఉంది. మళ్ళీ మాట్లాడదాం, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకో ఇద్దరు కంక్లూడ్ చేయాలి. ఎస్ ఒకసారి రైట్ మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. అజయ్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అజయ్ గారు చివరిగా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు అక్షర సత్యం గారు ఒక మాట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి అపారమైన గౌరవిస్తూ క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ తొక్కేస్తా ఉంది, ఇలా జరుపుకుంటూ పోతే కూటమి ఓడిపోతున్నాయి. ఖచ్చితంగా ఆ మాట నేను తీవ్రంగా ఖండిస్తూ క్షేత్రస్థాయిలో జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని, జనసేన వీర మహిళల్ని కలుపుకుంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా. లక్ష్మీనాథ్ గారు రాబోయే రోజుల్లో కూటమి స్థానిక సంస్థల ఎలక్షన్ లో మా అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలను శిరసావహిస్తూ క్షేత్రస్థాయిలో మేము కలిసి రాబోయే రోజుల్లో విజయదుందుబి మోగించబోతాను. లక్ష్మీనాథ్ గారు ఒక్క మాట కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. 175 నియోజకవర్గాల్లో కూటమి ఒక పెద్ద కుటుంబం. అంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఈ వైసీపీ అనే దెయ్యాన్ని 1000 అడుగుల బొంతలో పాతి పెడతాం. మీ అభిప్రాయం అర్థమైంది. బొంతలో పాతి పెడతాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కూటమితోనే, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూటమితోనే, ఇంకొక 15 రాష్ట్ర భవిష్యత్తు కూటమితోనే. రైట్ అక్షర సత్యం గారు చివరిగా చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా రైట్ ముగ్గురిని మ్యూట్ లో పెట్టండి, సమయం అయిపోయింది. మీ ముగ్గురి అభిప్రాయాలు అర్థమైనవి సార్. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి, చివరిగా చెప్పండి. తప్పులు సహజంగా అన్ని చోట్ల ఉంటాయి, జనసేనలో ఉండొచ్చు లేదా ఇతరులో ఉండొచ్చు. తప్పులు సరి చేసుకుని
ఒకరికొకరు గౌరవించుకుని వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ 2029 ఎన్నికల్లో కానీ కలిసి వెళ్ళాలి, కలిసి ఒకరికొకరు బాగుపడాలి, సాయం చేసుకోవాలి, ఇద్దరు బాగుపడాలని కోరుకుంటున్న వ్యక్తులు మొదటి వ్యక్తిని కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నాం, కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రెండో పాయింట్, సపోజ్ అజయ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు స్థానిక సంస్థలు 50% ఇచ్చేస్తానని అని అన్నారు అనుకుందాం. విజయవాడలో 50% ఇచ్చారు అనుకోండి, పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఉన్నారు సార్ జనసేనలోని? ఉన్నారా లేదా నాకు తెలియదు. ఉన్నారంటే వెళ్ళండి, లేకపోతే దానికి కారణం ఎవరు? ఇక్కడ టీడీపీని బ్లేమ్ చేయడమో వైసీపీని బ్లేమ్ చేయడమో కాదు. జనసేన పార్టీన తెలుసుకుని వాళ్ళని ఆహ్వానించండి, పిల్లండి, నాకు ఫోన్ చేయమనండి, మా ఇంటికి వచ్చి పెరట్లో మొక్కలు పేకమనండి, నేను తీసుకుంటానన్న వైసీపీ మానేసి మధ్యవర్తులు తీసుకొస్తుంటారు. వాళ్ళ మాటలు విని నచ్చితే తీసుకుని, నచ్చకపోతే మానేయండి, నలుగురిని చేరనివ్వండి. లేదు నా పక్కన విజయవాడ అంటే తమ ఎక్స్రే ఉండాలి, లేదా వాసే ఉండాలి, లేదా అక్షర సచివం ఉండాలి, ఎవరిని రానివని అంటే చంద్రబాబు నాయుడు గారు 10 సీట్లు ఇచ్చినా కానీ పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఉండరు. అది తెలుగుదేశానికి మీ బలహీనత తెలుగుదేశానికి చెక్ అవుతుంది, అది బలం అవుతుంది. అలా కాకుండా నలుగురిని చేరనివ్వండి, 10 మంది పోటీ చేసే స్థితికి పార్టీని ఎక్కనివ్వండి, ఆ విధంగా పనిచేయండి అని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని విమర్శించాలి, పెద్ద మనసుతో ఆలోచించి జనసేన పార్టీ ఆయన చెప్పండి, ఆయన వాయిస్ వెళ్ళనివ్వండి, ఆయన వాయిస్ వెళ్ళనివ్వండి, అక్షర సత్య గారు వాయిస్ వెళ్ళనివ్వండి. ఎస్ అక్షర సత్య గారు కంక్లూడ్ చేయండి, చివరికి చెప్పండి. నేను అజయ్ గారిని ఏమన్నా తగ్గించేసుకుంటున్నారు? అజయ్ గారు మీ గురించి మాట్లాడుతున్నా, ఆయన మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి మాట్లాడలేదు. ఓకే, నేను అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ బాగా 50% ఇచ్చాను అనుకుంటాం సార్. విజయవాడలో 50% అంటే 32. నేను చెప్పాను సార్, నేను చెప్పాను. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, ప్లీజ్ చెప్పండి అక్షర సత్యం గారు. 32 వార్డులు 50% జనసేనకి ఇస్తే పోటీ చేసే సత్తా జనసేనకు ఉందా, లేకపోతే కారణం ఎవరు అనేది జనసేన పార్టీ ఆలోచించాలంటే కొత్త వాళ్ళు చేర్చుకోండి. ఇంకేపు వాల్సో నేను అక్షర సత్యం లక్ష్మీకాంత్ గారు కాకుండా సో డోర్స్ ఓపెన్ చేయాలి. ఎంతకాలం డిఫెన్స్ చేసుకుంటారు? డోర్స్ ఓపెన్ చేసి సరైన నాయకుల్ని తెచ్చుకోకపోతే జనసేన పార్టీని బలోపేతం చేయడానికి బ్రహ్మదేవుడి దిగొచ్చిన బలోపేతం కాదంటారు మీరు? ఖచ్చితంగానండి. సపోజ్ సాక్షాత్ పరమశివుడు జాయిన్ అవుతాడంటే నాకు ఫోన్ చేయమని, మా ఇంట్లో మొక్కలు పెట్టమను, అప్పుడు ఆలోచించామని. మోహన్ రెడ్డి గారు ఆగండి, ఆయన మాట్లాడినామండి. రైట్, పార్టీ కోసం పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారి కష్టాల మీద బతుకుతున్నాం మనం అంతానే. రైట్ కాకపోతే కానీ మీరంతా బతుకుతున్నారు. ఆ విశ్వాసం పవన్ కళ్యాణ్ గారికి చూపించండి, సైకిల్ మీరు చూపించండి. పవన్ కళ్యాణ్ గారి సీఎం అవటానికి పార్టీ ఎదగనివ్వండి అని ఈ కోటరీని కానీ జనసేన నాయకులు కానీ కోరుకుంటున్నా. మీరు జనసేన మీద బతుకుతూ పవన్ కళ్యాణ్ గారి కష్టం మీద బతుకుతూ టీడీపీ గురించో వైసీపీ గురించో బీజేపీ గురించి ఆలోచించడం సిగ్గుచేతం చేస్తున్నాను నేను. రైట్, ధన్యవాదాలు అక్షర సత్య గారు మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. ధన్యవాదాలండి అజయ్ కుమార్ గారు, ధన్యవాదాలండి కోటిపల్లి అయ్యప్ప గారు, ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ స్థానికంగా బలోపేతం కావాలి అంటే 100% ఇంకొంతమంది నాయకుల్ని పార్టీలోకి తెచ్చుకోవాలి. కంపల్సరీ డోర్స్ ఓపెన్ చేయకుండా ఇదే విధంగా ఒకటి చోటా మోటా నాయకులతో మేము ఈదేస్తాం, మేము ముందుకు వెళ్ళిపోతామంటే జనసేన పార్టీ చతికిల పడతాం ఖాయమని అక్షర సత్యం లాంటి నేతలు అయితే చెప్తున్నారు. కానీ లక్ష్మీకాంత్ గారు అయితే 100% మా పార్టీ బలోపేతంగా ఉంది. గౌరవనీయులు పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, లేదంటే హరిప్రసాద్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా పార్టీ యొక్క కార్యకర్తల కోసం, పార్టీ యొక్క నాయకుల కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క మంచి కోసం పోరాడతారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం చెందుతుంది. ఇది కేవలం వైసీపీ ఆడుతున్న డ్రామాగా చెప్తున్నారు లక్ష్మీకాంత్ గారు కావచ్చు, టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన పార్టీ బలోపేతం జరపడానికిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మరి జనసేన పార్టీ ఇన్ని సంవత్సరాలకే 12 ఏళ్ల పైన చరిత్ర కలిగినా కూడా ఇంకా బలోపేతం కావడం లేదు. ఇంకా కావాలి అంటాం నిజంగానే ఆలోచింపదగ్గర విషయం. రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి 100% జనసేన పార్టీ బలోపేతానికి జనసేన అధినాయకత్వం కృషి చేయాలి. అదే సమయంలో జనసేన క్రింది స్థాయి కార్యకర్తలని, టీడీపీ కార్యకర్తలు కూడా కలుపుకుపోవాలని పెద్దలైతే అంటున్నారు. మీరేమంటారో మరి మీ విషయంలో చెప్పండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదివాల్టి స్పెషల్ డిబేట్ చూస్తే